ఏపీటీఎస్సీ పేపర్లోన అనే పాలీసెట్ కోసం మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. 2019 పాలీసెట్స్, ఏపీ పాలీసెట్ అండ్ టీఎస్ పాలీసెట్, ఏపీ ఆర్జేసీ అండ్ టీఎస్ ఆర్జేసీ కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. సో దీంట్లో ఉన్న అంటే రియల్ నెంబర్స్లో పడినటువంటి క్వశ్చన్స్ కోసమే మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? if log 256 base 4 plus log 81 base 3 minus log x base 2 is equal to 0, then x value మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చారమ్మా. ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? ఆప్షన్స్ A1, B 0, C ఎంతమ్మా 64, D 256. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం ఆన్సర్. ఓకేనా? సొల్యూషన్ ఏంటమ్మా? వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాడు ఏంటమ్మా ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏంటంటే బేస్లో ఎంత ఇచ్చారా? 4 ఇచ్చారు. సో 4ని మనం 256 ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలో చూసుకోవాలన్నమాట. 4 4 జా ఎంతమ్మా 16 ఇంటూ 4 జా ఎంతమ్మా 16 4 జా ఎంత? ఓకే, 64 4 జా ఎంతమ్మా 256. ఓకేనా? 4 పవర్ ఆఫ్ 4. ఇప్పుడు బేస్లోన 3 అంటే 81 ఇచ్చారు. ఇప్పుడు 3 చేత చేయాలి. 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81, 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81. అంటే ఇక్కడ ఎంత వస్తుందిరా? 81. అంటే 3 పవర్ ఆఫ్ 4. ఓకేనారా? ఇప్పుడు క్వశ్చన్ మనం చూస్తున్నాం. లాగ్ 256 బేస్ 4 ప్లస్ లాగ్ 81 బేస్ 3 మైనస్ లాగ్ x బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 256 మనం ఎలా రాయించరా? 4 పవర్ ఆఫ్ 4 అంటే లాగ్ 4 పవర్ ఆఫ్ 4 బేస్ 4 ప్లస్ లాగ్ 3 పవర్ ఆఫ్ 4 బేస్ 3 మైనస్ లాగ్ x బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4 పవర్ ఆఫ్ 4 మనకు చూడడానికి ఎలా ఉందిరా ఫార్ములా? లాగ్ a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ a, అంతే కదరా? ఇప్పుడు 4 అనేటువంటిది ఫ్రంట్ని వచ్చేస్తుంది కదా. 4 log 4 base 4 plus 4 log 3 base 3 minus log x base 2. సేమ్ సెకండ్ వన్ కూడాను ఇదే ఫార్ములా మనం రాసుకున్నమాట. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది. log a base a is equal to 1, అంతే కదా మనకు తెలుసు. ఇప్పుడు 4 into 1 ఇది log 4 base 4 అంటే ఇంటూ 1 కదమ్మా. ప్లస్ 4 into 1 అంటే log 3 base 3 అంటే 1 కదా. మైనస్ log x బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు 4 1 జా 4 ప్లస్ 4 1 జా 4 మైనస్ లాగ్ ఎక్స్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ 4 ఎంతమ్మా 8 మైనస్ లాగ్ ఎక్స్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 8 ఇటువైపు వచ్చేస్తే ఎంత అవుతుందిరా? అంటే -8 మైనస్ లాగ్ ఎక్స్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు -8. ఈ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే లాగ్ ఎక్స్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇలా వచ్చింది ఇది. ఇప్పుడు మనకు ఇంకో ఫార్ములా తెలుసు. ఏంట్రా ఫార్ములా? ఏంటమ్మా ఫార్ములా? లాగ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. మనకు తెలుసు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ అవుతుందని మనకు తెలుసు. సో ఇప్పుడు మనం తీసుకుంటాం. దీన్ని 8 అనుకుంటాం, 8ని 8 అనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. లాగ్ అంటే ఈ ఎక్స్ని 8 అనుకుంటాం, 2 పవర్ ఆఫ్ ఎక్స్ కదా. ఈ అంటే లాగ్ బేస్ ఏ, ఇది ఏ పవర్ ఆఫ్ ఎన్ కాదు, బేస్ అంటే లాగ్ ఎన్. ఇది బేస్ 2 కాదు, ఇది బేస్లో 2 ఉంది. సో ఇప్పుడు మనకి బేస్లో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాం. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఏ ఏంటి ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా 8. 2 పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా 8 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే మనకి ఏంటో ఎన్ అంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా ఎక్స్.
ఓకేనారా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 8 అంటే 2 2 2 2 2 అన్నీ 5 2 2 2 8 2 2 జా 4 4 2 జా 8 4 8 2 జా 16 16 2 జా ఎంతమ్మా 32 32 2 జా 64 64 2 జా 128 128 2 జా 256. ఓకేనారా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా 256. ఓకేనమ్మా. ఇదే ఆప్షన్ ఎంత వచ్చిందమ్మా 4. ఓకేనారా. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తున్నామన్నమాట. సెకండ్ క్వశ్చన్ ఏంట్రా, సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 48 48 72 60 ఆర్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా అడిగారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఎల్సిఎం ఫస్ట్ కడదాం. ఎల్సిఎం కట్టే ముందు వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. 48ని మనం ఎలా రాయొచ్చమ్మా, 48ని 12 ఇంటూ ఎంత 12 4 జా 48. ఇప్పుడు 12 4 జా ఎలా రాయొచ్చమ్మా 12 ఇంటూ 2 ఇంటూ 2 2 జా 4 అంతే కదరా. ఈ 2ని మళ్ళీ డివిజన్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు 72ని ఎలా రాయొచ్చురా 72ని 12 ఇంటూ 6 జా 12 6 జా 72. ఓకేనా. ఇప్పుడు ఈ 6ని మనం ఎలా రాయొచ్చురా 3 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 3 అంతే కదమ్మా 12 ఇంటూ 3 ఇంటూ 2. ఓకేనారా. ఇప్పుడు నెక్స్ట్ 16 ఎలా రాయొచ్చురా 16ని 12 ఇంటూ 5 అంతే కదరా 12 5 జా 60. ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఎల్సిఎం కదా కడుతున్నాం. ఎల్సిఎం అంటే కామన్గా ఇప్పుడు 12 తీసుకున్నాం, ఇంకా ఇక్కడ 2 ఉంది 12 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ ఆల్రెడీ 2 తీసుకున్నాం కాబట్టి 12 తీసుకున్నాం కాబట్టి ఇంకెంత తీసుకోవాలి 3 తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 12 తీసేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఎంత తీసుకోవాలి 5 తీసుకోవాలి. ఓకేనా. 5 అంటే ఎంతమ్మా 12 2 జా ఎంత 24 24 2 జా 48 ఇంటూ 15. ఇప్పుడు చేయండి అమ్మా 48 ఇంటూ 15 3 5 జా 15 కదా 5 5 జా 40 0 4 5 4 జా 20 24 ఇంటూ 1814 ఎంతరా 0 12 2 ఎంతమ్మా 720 వచ్చింది ఇక్కడ. ఓకేనారా 720. ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా ఎల్సిఎం 720 వచ్చింది. ఓకేరా. ఇప్పుడు హెచ్సిఎఫ్ని మనం మూడిట్లోనే కామన్గా ఉన్నదే కదా తీసుకోవాలి. అంటే ఇక్కడ 12 12 12 12 12 కామన్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ 2 లేదు, సో లేదు. ఇక్కడ 4 అంటే రిమైనింగ్ ఏది కూడా అవ్వదు. అంటే మనకి ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి ఓన్లీ 12 మాత్రమే కామన్గా ఉంది, అంటే 12 తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి అడిగాడు, ఫస్ట్ హెచ్సిఎఫ్ అడిగాడు, తర్వాత ఎల్సిఎం అడిగాడు. ఫస్ట్ ఏంటి అడిగాడు హెచ్సిఎఫ్ ఎంత 12, తర్వాత ఎల్సిఎం ఎంత 720 అంటే 12 720 వచ్చిందే మనకు ఆన్సర్ కరెక్ట్. ఇందులో 12 720 ఏదమ్మా బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేనారా. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేస్తున్నామన్నమాట. 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.2 పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 100. దెన్ ఇంప్లైస్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఏ అనేటువంటిది ఆప్షన్ 1 ఇచ్చారు, బి అనేటువంటిది 1/2 ఇచ్చారు, సి అనేటువంటిది 1/3 ఇచ్చారు, డి అనేటువంటిది log 2 బేస్ 10 ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు మనం చేసుకునే ముందు ఫస్ట్ టైం చేయాలంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 100 చేయాలి. అంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా. తర్వాత 0.2 పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 100 చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం చేస్తున్నాం 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మనము 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మనం చేస్తాం అన్నమాట. ఓకేనా. 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మనం ఎలా రాయొచ్చమ్మా 10 పవర్ ఆఫ్ 10 ఇంటూ 10 అంటే 10 స్క్వేర్ అని రాయొచ్చుగా. 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. బోత్ సైడ్ మనం లాగ్ని అప్లై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. అప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం లాగ్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 పవర్ ఆఫ్ స్క్వేర్ 10 స్క్వేర్. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందిరా, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ అంతే కదమ్మా. అంటే ఎక్స్ ముందుకు వచ్చేస్తుంది లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ముందుకు వచ్చేస్తుంది లాగ్ 10. లాగ్ 10 ఎప్పుడు వచ్చిందో బేస్లో కూడా మనకి 10 ఉన్నట్లుగా. ఓకేనా. లాగ్ 10 ఎప్పుడు వచ్చినా
బేస్లో కూడా 10 ఉన్నట్లుగా, అప్పుడు అది 1 అవుతుంది అన్నమాట. ఎక్స్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 అన్నమాట. ఓకేనా, లాగ్ ఏ బేస్ ఏ రూపంలో ఉంటుంది కదా, ఇది 1 అయిపోతుంది అన్నమాట అది. ఓకేనా, ఎక్స్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్సే కావాలి. సో ఎక్స్ కావాలనుకుంటే ఇది ఇంటిలో ఉన్నది డివైడ్ బైలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, ఈ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బై లాగ్ 2. ఓకేనారా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బై లాగ్ 2. ఇప్పుడు 1 బై ఎక్స్ మనకు కావాలి. 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, లాగ్ 2 బై 2. ఓకేనమ్మా, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ 2 చేద్దాం. ఏంటది, 0.2 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 100 చేస్తాం. 100ని మనం ఎలా రాయొచ్చమ్మా, 0.2 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఇప్పుడు బోత్ సైడ్ లాగ్ని అప్లై చేస్తాం కదా, లాగ్ 0.2 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, లాగ్ 10 స్క్వేర్. ఇప్పుడు లాగ్ని అప్లై చేస్తే ఫార్ములా లాగ్ ఏ పవర్ ఆఫ్ m కదా, y లాగ్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 10, అంతే కదమ్మా. ఇప్పుడు 10 వచ్చిందంటే ఎక్కడ కూడా బేస్లో కూడా 10 ఉన్నట్లు కదా, అది 1 అయిపోతుంది కదా. y లాగ్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 2, 1 కదమ్మా అది. సో అప్పుడు ఇది y మనకు కావాలనేటప్పుడు ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది కదా, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 2 బై ఎంత, లాగ్ 0.2. సో ఇప్పుడు మనకి 1 బై y కావాలి. 1 బై y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 0.2 బై 2 రివర్స్ అవుతుంది కదా. ఇప్పుడు లాగ్ 0.2 ఉంది కదమ్మా, ఈ లాగ్ 0.2ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లాగ్ 0.2ని చూడండమ్మా, 1/2ని కామన్ తీసుకున్నాను. లాగ్ 0.2 ఉంది కదా, లాగ్ 0.2ని ఈ లాగ్ 0.2ని నేను ఎలా రాస్తున్నానంటే, లాగ్ 1/2 మామూలు 1/2 లాగ్ 0.2ని 2 బై పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి 10 వేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉంది, లాగ్ ఎక్స్ బై వై. లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అన్నమాట. అంటే 1/2 లాగ్ 2 మైనస్ లాగ్ 10. లాగ్ 10 ఉందంటే బేస్లో కూడా మనం 10 ఉన్నట్లే కదా ఎప్పుడున్నాం, అంటే 1/2 లాగ్ 2 మైనస్ 1. ఓకేనారా, ఇదే. ఓకేనా, ఈ 1/2 రెండింటికి మల్టిప్లై అవుతుంది కదా, అంటే లాగ్ 2 బేస్ 2 మైనస్ 1 ఇంటూ అంటే 1/2 ఇలా అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు 1 మైనస్ 2 చేయాలి కదా, 1 మైనస్ 2 అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే 1/x మైనస్ 1/y అంటే ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే ఎంత వచ్చిందిరా, ఇది. ఓకేనా, లాగ్ 2 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ లాగ్ 2 బై 2 మైనస్ 1/2. ఓకేనారా, 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 బై 2 మైనస్ అనుకున్నాం కాబట్టి ఈ మైనస్ రెండింటికి వర్తిస్తుంది కదా, అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ అదే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం లాగ్ 2 బై 2 మైనస్ లాగ్ 2 బై 2 ప్లస్ అయిపోతుంది, ప్లస్ 1/2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అన్నమాట. లాగ్ 2 బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. 1/2 ఆప్షన్లో ఉందా, ఉంది, బి ఆప్షన్ అనేటువంటిది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయేది ఏంటంటే టీఎస్ పాలిసెట్లో 2019 టీఎస్ పాలిసెట్ 2019 పేపర్ కోసం ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఓకేనా, టీఎస్ పాలిసెట్ 2019. ఓకేనా, రియల్ నెంబర్స్లో ఉన్నటువంటిది ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఏంటి క్వశ్చన్ ఏంటి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ద HCF ఆఫ్ 96 and 72. ఓకేనా, 96కి 72కి HCFని కనుగొనమన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, దీంట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వన్ అనేటువంటిది ఏంటమ్మా, 96, సెకండ్ వన్ బి
72, C 24, D none. ఓకేనా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు 96, 72కి HCFని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 96ని మనం ఇప్పుడు ఎల్సిఎం కడుతున్నాం అన్నమాట. 96ని మనం ఎల్సిఎం కడితే ఎంత ఎలా వస్తుందో చూస్తున్నాం అన్నమాట. ఓకేనా. 2 ఎంతలమ్మా 248 జా. ఓకేనా. 2 ఎంతలు 2 2 జా 2 4 జా 2 1 జా 2 2 జా 2 6 జా 2 3 జా. అంటే ఇది ఎంత వచ్చింది 1 2 3 4 5 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3. ఓకేనారా. 96కి ఎంత వచ్చిందమ్మా 96కి 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎంతమ్మా 3. ఓకేనా. ఇప్పుడు ఎంతమ్మా 72కి 72 2 ఎంతలమ్మా 2 36 జా 2 ఎంతలమ్మా 2 18 జా 2 9 జా 3 3 జా. అంటే 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ స్క్వేర్. ఓకేనా. ఎంతమ్మా 72కి ఎంత వచ్చిందమ్మా 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 స్క్వేర్. ఓకేనారా. ఇప్పుడు మనం కామన్గా ఉన్నది మాత్రం తీసుకోవాలి. అంటే ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 3ని ఇప్పుడు 5ని 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్. ఓకేనా. ఇంటూ 3 కింద రాసుకోవచ్చు అన్నమాట. దీన్ని 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు అన్నమాట 3 స్క్వేర్ని. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకున్నట్లుగా 2 క్యూబ్ ఇంటూ 3 2 క్యూబ్ ఇంటూ 3 కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ అనేటువంటిది కామన్గా ఉన్నదే తీసుకుంటామన్నమాట. 2 క్యూబ్ ఇంటూ 3 2 క్యూబ్ని 2 2 2 2 2 జా 4 4 2 జా 8 8 ఇంటూ 3 జా 8 3 జా అంటమ్మా 24 అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం. ద ఎల్సిఎం ఆఫ్ 10 20 30 మాట. ఓకేనా. 10కి 20కి 30కి ఎల్సిఎం కనుగోలి. అంటే ఇప్పుడు 10కి చేస్తున్నాం. 10 చేస్తే ఎంతమ్మా 2 ఇంటూ 2 5 జా 10 కదా. 20కి చేస్తున్నాం. 20 చేస్తానుగా 2 ఇంటూ 10 ఇంకా 2 10 జా 20 ఇంకా 2 ఇంటూ 10 ఎలా రాయొచ్చమ్మా 2 ఇంటూ 5 జా రాయొచ్చు. ఇంకా 30 ఎలా రాయొచ్చమ్మా 30ని 3 ఇంటూ 10 ఇంకా 3 ఇంటూ 2 ఇంటూ 5 కింద రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేరా. ఎల్సిఎం కడుతున్నమాట. ఎల్సిఎం దీంట్లో ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటమ్మా 10 B 20 C 30 D none. ఓకేరా. ఇప్పుడు ఎల్సిఎం అంటే దీంట్లోన ఇప్పుడు మన ఫస్ట్ ఎయిట్ ఉంది 2 ఇంటూ ఇంకా 2 ఉంది ఇంకా 2 ఇంటూ 5 ఉంది ఇంకా 5 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 2 తీసుకున్నాం. ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంది అంటే ఇంకొక 2 తీసుకోవాలి. 5 ఆల్రెడీ తీసేసుకున్నాం మనం. ఇంకా ఇక్కడ 3 ఉంది 3 ఇంతే కదమ్మా. 2 తీసేసుకున్నాం 5 తీసేసుకున్నాం. మళ్ళీ తీసుకునేవి తీసుకోవాల్సిన లేదు. సో 2 5 ఎంతమ్మా 10 10 2 జా 20 23 ఎంతమ్మా 23 జా ఎంతమ్మా 60 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నన్ ఆఫ్ దిస్. ఓకేనారా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం అన్నమాట. థర్డ్ క్వశ్చన్ ఏంటో థర్డ్ క్వశ్చన్ ద HCF of 2 cube into 3 cube into 5 square and 2 square into 3 into 5 cube. ఓకేనారా. ఇప్పుడు HCF అంటే మనం కామన్గా మొత్తం మూడిట్లో ఏదైతే కామన్గా ఉంటుందో అదే మనం తీసుకుంటామన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ తీసుకుంటామన్నమాట. 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. ఓకేనారా. ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది. సో మనం 2 స్క్వేర్ని తీసుకుందాం.
2 ఇంటూ 2 స్క్వేర్, ఇక్కడ 3 మాత్రమే ఉంది. సో 3 ఇంటూ 3 స్క్వేర్, ఇక్కడ 5 క్యూబ్ ఉంది కాబట్టి 5 క్యూబ్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని సెకండ్ది 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 క్యూబ్, సేమ్ ఇది ఎలా ఉందో అలాగే తీసుకుందాం. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 క్యూబ్. ఇప్పుడు మనం చూసుకుంటే 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, అంటే ఎస్ఎఫ్ ఎంత 2 స్క్వేర్, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది. సో ఇంటూ 3, ఇక్కడ 5 క్యూబ్ ఉంది, 5 క్యూబ్ ఉంది, ఇంటూ 5 క్యూబ్. ఓకేనారా? ఇక్కడ మనం 4 ఇంటూ 3 ఇంటూ 5 క్యూబ్ అంటే ఎంత, 5 5 25, 25 5 125. ఓకేనారా? 125. ఓకే, ఇప్పుడు మనం అంత తీసుకున్నా తీసుకోపోయినా లాస్ట్ ఆన్సర్ దీన్ని ఇంటూ చేయొచ్చు. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటో చూద్దాం. ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేరా, బి 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5ఆ, సి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్నా, డి ఏంటి, డి నన్. ఇక్కడ మనకి ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. సో మనం ఇక్కడ 5 స్క్వేర్ మాత్రమే తీసుకోవాలి, అంతే కదా? 5 స్క్వేర్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనారా? ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కదా, 5 స్క్వేర్ ఉండేటప్పుడు మనం ఎంత తీసుకోవాలమ్మా, 5 స్క్వేర్. ఇక్కడ 5 క్యూబ్ ఉంది, అంటే 5 ఇంటూ 5 స్క్వేర్ ఇక్కడ. ఓకేనారా? ఇప్పుడు 2 స్క్వేర్ కామన్ ఉంది, 3 కామన్ ఉంది. ఇక్కడ 5 స్క్వేర్ కామన్ ఉండాలి, 5 స్క్వేర్ కామన్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. థర్డ్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇంక వీడు క్యాలిక్యులేషన్ చేయలేదు కాబట్టి మనం అక్కడ చేయట్లేదు. డైరెక్ట్ వీడు ఇక్కడ పవర్స్లో ఇచ్చారు కాబట్టి పవర్స్లోనే వాల్యూ అనేటువంటిది మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూస్తున్నాం. 4th క్వశ్చన్ ఏంటంటే, ద వాల్యూ ఆఫ్ log రూట్ ఈ బేస్ ఈ. ఓకేనా? ఇప్పుడు మనం ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? ఆప్షన్స్ ఏ 0, బి 1, సి ఈ, డి 1/2. ఓకేనారా? ఇప్పుడు మనం సొల్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు తెలుసు లాగ్ రూట్ ఓవర్ ఈ బేస్ ఈ. ఇప్పుడు రూట్ ఈని ఈ పవర్ ఆఫ్ 1/2 కింద రాసుకోవచ్చుగా, అంతే కదా? రూట్ని 1/2 కింద రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం అలా రాసుకుంటాం అన్నమాట, లాగ్ ఈ పవర్ ఆఫ్ 1/2 బేస్ ఈ. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందమ్మా, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ, అంతే కదమ్మా. సో ఇప్పుడు ఇది 1/2 లాగ్ ఈ బేస్ ఈ. ఇప్పుడు లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములా ఎంతరా, 1 కదా. ఇప్పుడు లాగ్ ఈ బేస్ ఏ అంటే 1 కదమ్మా వస్తుంది, అంటే 1/2 ఇంటూ 1, అంటే ఆన్సర్ అనేటువంటిది 1/2. 1/2 ఆప్షన్ ఉందిరా, డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేరా? ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. 5th ప్రాబ్లం, లాగ్ ఏ బేస్ వై ఇంటూ లాగ్ వై బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటి వస్తుందో ఇప్పుడు మనం చూడాలన్నమాట. ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో ఏంటి ఇచ్చారు చూస్తున్నాం. ఆప్షన్స్ లాగ్ ఏ బేస్ ఎక్స్, బి ఆప్షన్ ఏంటమ్మా, లాగ్ వై బేస్ ఎక్స్ బేస్ ఏ, సి లాగ్ ఎక్స్ బేస్ ఏ, డి లాగ్ ఏ బేస్ వై. సో ఇది ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా లాగ్ ఏ బేస్ వై ఇంటూ లాగ్ వై బేస్ ఎక్స్ ఇచ్చేటప్పుడు ఈ వైకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ మనకి ఏంటి మిగిలిందిరా, లాగ్ ఏ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. లాగ్ ఏ ఎక్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనారా? ఎప్పుడు అలా ఇచ్చినప్పుడు, అటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం అలా క్యాన్సిల్ చేసుకుంటాం అన్నమాట, అంతే. ఓకేనారా? ఇప్పుడు మనం 2019 ఏపీఆర్జేసి
పేపర్ మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, 2019 పేపర్ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంట్రా, ఇఫ్ ద LCM ఆఫ్ A and 18 is 36, okay, and HCF of A and 18 is 2, then ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? ఓకేనా, ఫస్ట్ వన్ 18, B 2, C 4, D 36. ఓకేనా, ఇప్పుడు మనం ఇఫ్ ద LCM ఆఫ్ A అండ్ 18, ఏకి 18కి LCM ఎంత? 36 వచ్చింది. అండ్ HCF ఏకి 18కి ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ we can substitute the noun value in the formula to get the value of A. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు ఏంటది ఫార్ములా ఏంటి? ఏ అంటే ఇప్పుడు టూ వాల్యూస్ కదమ్మా, ఏ ఇంటూ 18 ఈక్వల్ టు మనకి LCM ఎంత వచ్చిందిరా? 36 ఇంటూ HCF ఎంత వచ్చిందమ్మా? 2. ఓకే, ఏ ఇంటూ 18 ఈక్వల్ టు 36, 2 ఎంతమ్మా? 72. ఓకేనా, ఏ ఈక్వల్ టు ఇది నోమినేటర్లో ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే డినోమినేటర్లోకి వెళ్ళిపోతుంది కదా, 72/18. ఓకేనా, ఇప్పుడు 18 అంతలమ్మా, ఇప్పుడు మనం ఎలా పోతుంది? 3 అంతలు 6 జా, 3 2 జా, 3 4 జా, 6 1 జా, 6 4 జా, అంతే కదమ్మా. ఏ ఈక్వల్ టు 4 వచ్చింది వాల్యూ. అంటే మనకి 4 అండ్ 18కి LCM ఎంత వచ్చిందిరా? 36 LCM. ఓకేనా, అండ్ HCF ఎంత వచ్చిందమ్మా? HCF ఎంత వచ్చింది? 2. ఇప్పుడు దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం అనుకున్నది కరెక్టా కాదా అని కూడా చూసుకోవచ్చు. ఓకేనా, సో మనకి ఎంత వచ్చిందమ్మా? 4 అనేటువంటిది, అంటే ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూస్తున్నాం. LCM ఆఫ్ log 8 base 2 log 16 base 2 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు LCMని ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న LCM మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆప్షన్స్లో ఇచ్చారు 12, 8, 3, 4 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం log 8ని ఫస్ట్ తీసుకుందాం. log 8 base 2. ఇప్పుడు 8ని ఎలా రాయొచ్చు? 2 2 2 2 2 4 4 2 8, అంటే log 2^3 base 2. అంటే ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందమ్మా? log A^m అంటే m log A, అంతే కదరా. సో అప్పుడు ఇది ఎలా రాయొచ్చు? 3 log 2 base 2. log A base A అంటే ఎంతమ్మా? log A base A ఈక్వల్ టు 1 కదా, అంటే ఇక్కడంతా 3 కదమ్మా. ఇప్పుడు మనం సెకండ్ తీసుకుంటున్నాం. log 16 base 2. బేస్లో 2 ఉంది కాబట్టి 2 2 2 2, అంటే 2 2 4 4 2 8 8 2 16, అంటే log 2^4 base 2. అంటే ఇప్పుడు సేమ్ log A^m రూపంలో ఉంటుంది కాబట్టి సో 4 log 2 base 2. ఓకేనా, log A base A ఫార్ములాలో ఉంది కాబట్టి 4 వచ్చింది. అంటే 3 and 4కి LCM ఎంత అవుతుందమ్మా? 12.
ఓకేనా. ఆప్షన్లో 12 ఉందా, ఉంది, అదే ఏ ఆప్షన్ ఏ